ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయ్యింది. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి, వీటన్నిటికీ అన్ని భాషలు, వీటి కోసం అన్ని భాషలు, మాండలికాలు గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్నాయి వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మన ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. If you could accept in Urdu, why don't we accept Hindi? What is the problem there? అందుకని ఇంకొకసారి ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో 70 రెవెన్యూ వస్తున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి, వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది ఏంటి? దట్స్ మై క్వశ్చన్ ఆల్వేస్. అందుకని నేను మనస్ఫూర్తిగా 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు, ఒక సినిమా కుషియన్ సినిమా చేసినప్పుడు, దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష, నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహాన్ ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం. ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేసినారు. అందుకని వన్ మోర్ టైం ఈ ప్రత్యేకమైన రోజున ఇంకొకసారి శపథం తీసుకున్నాం. ఈ स्वर्ण जयंती के मौके पर आइए एक छोटा सा संकल्प लें, हिंदी से प्रेम करेंगे, अपनाएंगे और आगे बढ़ाएंगे. धन्यवाद. जय हिंद, जय भारत. ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు, माननीय उप मुख्यमंत्री आंध्र प्रदेश सरकार. ये भावपूर्ण और उनकी वाणी की ये सत्यता, उसकी अनुभूति हम सब ने गहरे तक महसूस की है. हिंदी से प्रेम करें, हिंदी अपनाएं, हिंदी को आगे बढ़ाएं और हिंदी के साथ साथ सभी भारतीय भाषाएं जो ही आगे बढ़ें, फले फूलें. आपकी उपस्थिति के लिए, आपके उद्बोधन के लिए और इस प्रेरक वक्तव्य के लिए हृदय से आभार पवन कल्याण गारू जी का. देवी सज्जनों, आज के इस आयोजन में मंच पर हमारे विशिष्ट अतिथियों में एक ऐसे प्रखर पत्रकार, एक संवेदनशील राजनेता और एक विद्वान वक्ता के रूप में आदरणीय हरिवंश जी यहाँ पर उपस्थित हैं, जो हम सब के लिए सदैव से प्रेरणा के स्रोत रहे हैं. राजनीति में आने से पहले अनेक वर्षों तक आपने पत्रकारिता की, धर्मयुग में उप संपादक के रूप में शुरुआत की आपने. उसके बाद रविवार और प्रभात खबर जैसे प्रकाशनों में काम किया और प्रभात खबर के प्रधान संपादक के रूप में आपका योगदान
सदैव स्मरण किया जाता है, बहुत ही सम्मान के भाव से। किताबों से आपका लगाव हमेशा से रहा है। जब आपको पहली बार छात्रवृत्ति मिली थी, तब आपने उस पैसे से, जबकि और बहुत सारी आवश्यकताएं थी, लेकिन तब उस पैसे से आपने सबसे पहले जो चीज खरीदी थी वो किताबें थी। तो किताबों से इतना स्नेह और इतना लगाव है उनका। और हम सब जानते हैं कि सदन हो या सार्वजनिक जीवन हो, आपने अपने सादगीपूर्ण आचरण से और विनम्रता से सबका दिल जीता है। आइए आप सबके करतल ध्वनि के साथ ऐसे प्रेरक व्यक्तित्व का अभिनंदन वंदन करते हुए उनसे निवेदन करें इस अवसर पर उनके प्रेरक संबोधन के लिए आदरणीय उपसभापति राज्यसभा श्री हरिवंश जी। नमस्कारम। इस कार्यक्रम के मुख्य अतिथि माननीय केंद्रीय कोयला एवं खान मंत्री श्री जी किशन रेड्डी जी, जिनकी ऊर्जा, दृष्टि और